ఫ్రెండ్స్, నేను మీ హరి గంగపుత్ర. ఈ రోజు అయితే మనం యాడకి వచ్చాం ఫ్రెండ్స్. నేను మా బావ మా అన్నయ్య అయితే వల అయితే వేస్తాము ఫ్రెండ్స్. మరి మనకు వలకి ఏం చేపలు వస్తాయో లేదో ఒకసారి చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి. మా అన్నయ్య కూడా ఏదో చెప్తారంట అని చెప్పని మన ఛానల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇందాక వస్తుంటే షూట్ చేశాను చూడండి, ఎంత బాగుందో గోల్డెన్ కలర్లోను సూర్యుడు. నిజంగా మనకు మనసుగా నచ్చిన వాళ్ళతో ఇలాంటి చూస్తేనే కదా మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి నాకు కామెంట్ చేయండి భయ్యా, నిజంగా మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఇటువంటి విజువల్స్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మర్చిపోకండి, వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. వల అయితే వేసుకెళ్ళిపోతున్నాం, మేము అనుకున్న ప్లేస్కి అయితే వస్తాము ఫ్రెండ్స్. వల అయితే వేసుకెళ్తున్నాం. రాళ్ళన్నీ గాలి ఎక్కువ ఉండడంతో రాళ్ళు వేసి సిగ్గుపడిపోయి అయినా ఏదో స్లోగా వేసుకెళ్తున్నాం. మాకు అలవాటే ఫ్రెండ్స్, వాళ్ళ సిక్కుపడిపోయినా వాళ్ళ సిరిగిపోయినా కట్టుకోవడం కానీ అందించుకోవడం కానీ అంటే మాకు అలవాటే. ఒకసారి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. వల నిలబడి వేసి నడుము అయితే నత్తుంది ఫ్రెండ్స్. అందుకే కూర్చొని వల వేసుకుందాం నీట్గా అన్నీ కూర్చోడిపోయాను. ఇంకా వాళ్ళందరూ బాధపడుతున్నారు, అయినా సరే నేను కూర్చొని వల ఎత్తున్నాను. వల అయితే వేసాము. వేసిన తర్వాత గాలి చాలా ఎక్కువగా ఉంది. వేసిన తర్వాత కాసేపు ఒక అరగంట గంట అయితే వల ఉంచుతాము నీటిలోను. ఉంచేసి మళ్ళీ తర్వాత లేపుతాము. వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటాం మేము అయితే ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. వల అయితే లాగేస్తున్నాం చాలాసేపు నుంచి. మాకు చేపలు అనేది పెద్దగా రాలేదు. ఇక్కడే గుంపుగా వచ్చాయి కొన్ని కనగడతలు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఈరోజు మా కష్టానికి ఫలితం అయితే ఇది కాదు, ఈ చేపలు అయితే కాదు, ఇంకా ఎక్కువ పడాలి. మ్యాక్సిమం తక్కువ కన్నా 4,000 5,000 అయితే అమ్మాలి. మాకు డీజిల్ ఖర్చు పోను అమౌంట్ మనిషికి 500 600 అయితే వస్తాయి. ఇప్పుడైతే అవి కూడా వచ్చేలా లేవు. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఏంటంటే సముద్రంలో ఎంత లోతులో వేసినా సరే వల అయితే మేము చేతులతోనే లాగాలి. మాకు ఇంజన్ సహాయం అనేది ఉండదన్నమాట. చేపలు అయితే చిన్న వస్తున్నాయి. మా చేతులు అయితే ఫ్రెండ్స్ చేయిలు బబ్బులు ఎక్కేస్తాయి నిజంగా. చూడండి ఒకసారి, మా వాళ్ళు అయితే చేపలు తెప్పించే వాళ్ళు గ్లౌజులు వేసుకున్నారు. వల్లాగే వాళ్ళు ఏమనుకన్నా మామూలుగా లాగుతున్నారు. ఎంత కామెడీ చూడండి ఇది. ఇక్కడ ఆ విధంగా లాక్కెళ్తాం ఫ్రెండ్స్. చేపలు ఉన్నాయి లేకపోని మొత్తానికి అయితే వల్ల అయితే లాక్కొని వెళ్ళిపోతాం. అదే మా ఆస్తి అనమాట. ఇంత చిన్న వల కూడా పోలేము మేమైతే. మొత్తానికి వల్ల లాగేసాము, పెద్దగా చేపలు పడలేదు. మరి ఈ చేపలు ఎంతకు వచ్చి మరి మన మార్కెట్కి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మా పరిస్థితి ఎలా ఉందో. మా కష్టాలు ఎంత కష్టపడి పని చేసినా సరే రోజుకి 1000-2000 దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ మాకి. మొత్తానికి అయితే ఈ చేపలు వచ్చాయి మనకి. ఒకసారి దగ్గర చూపించు. ఇందులో డిఫరెంట్ చేపలు కూడా ఉన్నాయి చూసారా. మొత్తం ఏరుకొని ఏ చేప ఆ చేప సెపరేట్గా అమ్మాలి. ఈ నవ్వుల పాత్ర అంటాం మేము. ఈ నవ్వులలో తర్వాత గొరసలు, ఈ మత్తన పారలు. టేస్ట్గా ఉంటుంది. మీరు మార్కెట్లో వస్తూ ఉంటే
డిఫరెంట్ అంటే ఈ సెపరేట్ రేట్కి వెళ్తాయి, ఏరో రేట్కి వెళ్తాయి. ఇవి అయితే ఈ చేపలు అయితే మేము జగన్నాథ్ స్వాములు అంటాం. మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. చాలా డిఫరెంట్గా ఉంటాయి చేపలు, కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే మనకి ఎండ్రకాయ కూడా వచ్చింది, అంటే పీత. మీ లాంగ్వేజ్లో ఎండ్రకాయ కండ్రకాయ అంటారు, నాకైతే తెలీదు. జీలా పీత అంటాం మేము. కామనా కడతలు కూడా వచ్చి చూసారా జగన్నాథ్ స్వాములు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ అయితే పెద్ద బాగోదు, ఆమాదరంగానే ఉంటుంది. దాన్ని పూలు తీసి వండుకోవాలి, దీని పై భాగం తీసి వండుకోవాలి, అలా అయితే బాగుంటుంది. ఇందులో హైలైట్గా ఉండే చేప ఏదంటే ఇగో ఇదే పార, మెత్తన పార అంటాం మేము. సూపర్గా ఉంటుంది, కొనుక్కొని తినొచ్చు మీరైతే. కామనా కడతా ఇక్కడ ఈ కామనా కడతలు వీటి కోసం మీకు తెలుసు యాక్చువల్గానా, నేను చెప్పవసరం లేదు. మనకి ఎక్కువ అయితే నవ్వుల తిట్లు అనేది ఎక్కువ వచ్చాయి. మా దగ్గర అయితే మీకు తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి ఇవి. ఒక సింగల్ ఎత్తుదాం మొత్తం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా ఫిషింగ్ మార్కెట్ అంతా లేడీసే. వీళ్ళే మీ విలేజ్కి వచ్చి చేపలు అమ్ముతూ ఉంటారు. మాట్లాడి చెప్పండి పడతారు కదా. అన్ని ఉన్నాయి, ఏమైనా క్యాష్ ఇచ్చేయాలి. అన్ని ఉన్నాయి. మేమన్నా 2 5 2 4 2 3 ఇగో చూడండి మా చేపలు అయితే ఈరోజు కరెక్ట్గా 2000 రూపాయలకి వచ్చి, ఇగో మా ఊరు ఎంత కష్టపడి ఒక 100 రూపాయలు ఇందులో తీసుకొని ఇగో జ్యూస్ అయితే తాగుతున్నారు. ఇగో మా మామయ్య వీళ్ళందరూ, ఇగో బ్యాక్ సైడ్ మా అన్న, అందరూ ఒక్కొక్క జ్యూస్ తాగాము 100 రూపాయలు తీసుకొని. మిగతా డబ్బులు డీజిల్కి పోగా మిగతా అన్నీ పనిచేసుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ మా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది ఎప్పుడు. చూడండి మార్కెట్ అయితే మామూలుగా లేదు, చేపలు అయితే చాలా తక్కువ. మరి ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో మరి ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ మరి.